ధన్యవాదాలు కుర్మరాజు. జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా ఛార్జ్షీట్పై తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసు నిందితులు సబితా ధర్మాన విషయంలో వ్యూహం మార్చిన సిబిఐ వారిద్దరిని కూడా జైలుకు పంపే ప్రయత్నాలు మొదలుపెట్టింది. సబితా ధర్మానలకు జ్యుడిషియల్ కస్టడీ విధించాలని కోరింది. ఈ మేరకు సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా వ్యవహారానికి సంబంధించిన అభియోగ పత్రంపై విచారణ ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య చెంచల్గూడ జైలు నుంచి జగన్, విజయసాయిరెడ్డిల్ని పోలీసులు నాంపల్లి సిబిఐ కోర్టుకు తరలించారు. అనంతరం న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో పాటు సతీమణి భారతి, ఇతర కుటుంబ సభ్యులు జగన్ను కలిసేందుకు న్యాయస్థానానికి వచ్చారు. కోర్టు అనుమతితో వారితో మాట్లాడేందుకు జగన్ కు గంట సమయం కేటాయించారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, దాల్మియా ప్రతినిధులు కోర్టుకు హాజరయ్యారు. విచారణ నిమిత్తం వీరిద్దరికీ జ్యుడిషియల్ కస్టడీ విధించాలని సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. త్వరలోనే కేసు నుంచి బయటపడతామని సబితా, ధర్మాన మీడియాతో మాట్లాడటం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు వారిద్దరూ మీడియా ముందు మాట్లాడిన వివరాల్ని సీడీల రూపంలో కోర్టుకు సమర్పించింది. కేసు విచారణ వాయిదా పడ్డ అనంతరం జగన్ ను మళ్లీ చెంచల్గూడ జైలుకు తరలించారు.